ఇదేంటి మావయ్య గారు ఎంత టైం తీసుకుంటున్నారు? మావయ్య, మావయ్య, మీరు లోపలికి వెళ్ళి చాలా సేపు అయింది. ఇక మనం బయలుదేరాలి, చాలా లేట్ అవుతుంది. అలాగే మీరు డైలాగ్స్ కూడా ప్రిపేర్ అవ్వాలిగా. మావయ్య గారు వస్తున్నానమ్మా. మావయ్య, మావయ్య ఏమైంది? మీరెందుకు ఇలా నీరసంగా బయటకు వస్తున్నారు? మీ కొంట్లో బానే ఉంది కదా, ఏ ప్రాబ్లం లేదు. ఏమని చెప్పమంటావమ్మా, కడుపులో చాలా గందరగోళంగా ఉంది. అదెలాగో ఊహించింది. ఫ్రీగా వచ్చింది కదా అని మీరు అన్ని తినేశారు. పెళ్లిళ్ళకి పిలవని పేరెంటాలకు వస్తా చూడండి, సరిగ్గా అలా చేశారు. అరే లేదమ్మా, నేను ఊరికే టెస్ట్ చేశాను అంతే, భోజనం ఎలా ఉందా అని. నేను చెక్ చేస్తూ నాకు కాస్త ఎక్కువైపోయింది అంతే. మీరు కొంచెం కాదు మావయ్య, చాలా ఎక్కువ తినేశారు. ఒక పని చేయండి, మీరు టెన్షన్ పడకండి, నేను వెళ్ళి మీకోసం మందులు తీసుకొస్తాను. మీరు ఇక్కడే కూర్చోండి. అరే ఒక్క నిమిషం ఆగమ్మా తల్లి. మావయ్య, ఎవరది? నేను అమ్మమ్మని. బుల్బుల్, మీ మావయ్య ఎక్కడా? అమ్మమ్మ, మావయ్య బాత్రూమ్ లోపల ఉన్నారు. ఆయనకి ఒంట్లో కాస్త బాలేదు. ఆయన లోపల కడుపు పట్టుకొని కూర్చున్నారు, నేనేమో బయట తల పట్టుకొని కూర్చున్నాను. ఓరి దేవుడా, మరిప్పుడు ఏం చేయాలి? ఏం చేద్దాం అమ్మమ్మ, నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు. ఇలాంటి టైంలో మావయ్యకి ఒంట్లో బాగాలేకపోవడం చూసి నాకు చాలా టెన్షన్ గా ఉంది. ఓరి దేవుడా, ఏం చేయాలి? అమ్మమ్మ, మీరు ఇక్కడ కూర్చోండి, నేను మావయ్యని పిలుస్తాను. మావయ్య, త్వరగా బయటకు రండి. ప్రవీణ్, ప్రవీణ్ చెప్పు, ఏమైంది? అరే ఎందుకు నీకు అంత తొందర? నేను ఆలోచిస్తున్నాను, ఒకవేళ నువ్వు త్వరగా ఫ్రీ అయిపోయావంటే మనం ఈ రోజు డేట్కి వెళ్దామని. డేట్ ఈ రోజు అసలు పాసిబుల్ కాదు. రేపు మనం డేట్ కి వెళ్దాం ప్రవీణ్, ఓకే? బుల్బుల్, నువ్వు అంత బిజీగా ఏం చేస్తున్నావు? నేను అమ్మతో పాటు మార్కెట్కి వచ్చాను ప్రవీణ్. కానీ బుల్బుల్, నాకు అక్కడ మార్కెట్ శబ్దాలు ఏవి వినిపించట్లేదు. ఇన్ఫాక్ట్ నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. నువ్వేదో ఒక రూమ్ లో ఉన్నట్టు. నిజమే, నీకు శబ్దాలు ఎందుకు వస్తాయి ప్రవీణ్? ఒక్క నిమిషం, నువ్వు నన్ను అనుమానిస్తున్నావు ప్రవీణ్? నేను నిన్ను అనుమానించట్లేదు బుల్బుల్. సరే, ఒక పంచే, నువ్వు నాకు చెప్పు, నువ్వు ఎక్కడున్నావు అని. అలాగే నువ్వు ఫ్రీ అవ్వగానే నేను నిన్ను తీసుకెళ్ళడానికి వస్తున్నప్పుడు అటు నుంచి మనం బయటకు వెళ్ళొచ్చు. లేదు, నేను నీకు చెప్పాను కదా ప్రవీణ్, ఈ రోజు నేను చాలా బిజీగా ఉన్నాను. ఈ రోజు నిజంగానే నేను రావడం పాసిబుల్ కాదు. మనం ఇద్దరు ఒక పని చేద్దాం, రేపు కలుద్దాం. నేనే నీకు ఫోన్ చేస్తాను, సరేనా? ఓకే, బాయ్. తను అసలు బుల్బులేనా? తనకేమైంది? ఎనీవేస్, తను చాలా బిజీగా ఉండుంటుంది. మరి ఇప్పుడు నేనేం చేయాలి? అభి, అభి చెప్పు. ఎక్కడా? నేను ఎక్కడుంటాను అభి, ఆఫీస్లోనే ఉన్నాను. అయితే సరే, పద పార్టీ చేసుకుందాం. ఒక్క నిమిషం, పార్టీ? చూడు, తప్పుగా అనుకోవద్దు, కానీ నీ దగ్గర డబ్బులు లేవు. మరి నా డబ్బు ఖర్చు చేయకపోతే మనం పార్టీ ఎలా చేసుకుంటాం? నా దగ్గర డబ్బు లేదని ఎవరన్నారు? ఇవాల్టి పార్టీ నేనే ఇస్తున్నాను. ఏమంటున్నావు నువ్వు? ఒకవేళ ప్రజ్ఞ నీ క్రెడిట్ కార్డ్స్ అన్ని తిరిగి ఇచ్చేయలేదు కదా? అరే, తను నాకేమిస్తుంది? నావన్నీ లాగేసుకుని కూర్చుంటాను. వేళ్ళని వంకర్ చేసి తీశాను నేను. అంటే దాని అర్థం ఎలా చేసావు నువ్వు? నువ్వు నన్ను కలువు, ఆ తర్వాత నీకు అంతా చెప్తాను. సరే, ఇందుకీ మనం ఎప్పుడు ఎక్కడ కలుద్దాం? హోటల్ జూయి 8 PM. అలాగే, ఓకే, బాయ్. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.